వారిని సగౌరవంగా వేదికపైకి స్వాగతిద్దాము. శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు రాష్ట్ర బీజేపీ నాయకులు, శ్రీ గంగాధర్ గారు క్షత్రియ విద్యా సంస్థల అధినేత, శ్రీ రాజగంగారాం సార్ గారు మండల విద్యాధికారి, ఎస్జిఎఫ్ సెక్రటరీ పెద్దలు, అలాగే శ్రీ మందలను అందుకుంటున్న పైడి రాకేష్ రెడ్డి గారు మన ప్రియతమ శాసనసభ్యులు వారి అమృత హస్తాలతో జ్యోతి ప్రకాశనం గావించి ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం కాబట్టి ధ్యాన్ చంద్ గారి ఫోటోకు పూలమాల వేస్తూ కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ప్రేయర్ సాంగ్ వాడే పిల్లలు స్టేజ్ మీదకి రావాలి. वसिष्ठ वामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं गुरुगुहानुतं महादेवसुतं गुरुगुहानुतं मारुकोटे प्रकाशं शान्तं मारुकोटे प्रकाशं शान्तं महाकाव्यनाटकादि प्रियं महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं. ముందుకు తీసుకెళ్తున్నారు. క్రీడా పతాకాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు వారి అమృత హస్తాలతో ఆవిష్కరిస్తున్నారు. మనందరం చక్కని కొడుతూ ఈ పండుగను ఆహ్వానిస్తాము. క్రీడా పతాక ఆవిష్కరణ అనంతరము ఎమ్మెల్యే గారు విద్యార్థుల చేతుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. వారికి వారి స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతూ మిగతా సార్ పీడీ పవన్ సార్ దయచేసి వేదిక దగ్గరికి రావాలి. మార్చ్ ఫస్ట్ మ్యూజిక్ ఎవరైతే చూస్తున్నారో పీడీ సార్లు రాజేశ్వర్ సార్ ప్రసిద్ధి నాటిపేరు కూడా వాసన వస్తుంది. వాళ్ళు వస్తుంటే అదే అంకాపూర్ ముఖ్యమంత్రి వాళ్ళే పెళ్లి చేస్తున్నారు. తర్వాత వస్తున్న చేపూర్ అన్ని కులాలకు మతాలకు చేపూర్ ప్రతీక. ఎంతో ఐకమత్యం కలిగిన ఊరు. వ్యవసాయ గ్రామాలుగా 2 గ్రామ పంచాయతీలుగా కూడా వారికి అదృష్టం దక్కింది. చేపూర్ విద్యార్థులు మార్చింగ్ చేస్తూ ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఈ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. అధ్యక్షుడు పిల్లల గౌరవ వందనాన్ని తర్వాత వస్తున్న
ఈ చక్కటి మార్పులు వాళ్ళ నడకలో నడవడికలో కనిపిస్తుంది. మన ప్రియతమ శాసనసభ్యులు ఎంతో గౌరవంగా ఆ వందనాన్ని స్వీకరిస్తున్నారు. తర్వాత వస్తున్నట్టు ఏపీహెచ్ఎస్ కోమల్పల్లి చక్కటి కోమల్పల్లి విద్యార్థుల గౌరవ వందనాన్ని ఎమ్మెల్యే గారు స్వీకరిస్తున్నారు. చక్కటి కోమల్పల్లి విద్యార్థుల వందన సమర్పణ తర్వాత ఏపీహెచ్ఎస్ మధ్యుడు విద్యార్థులు అందిస్తున్న ఈ గౌరవ వందనాన్ని ఎమ్మెల్యే గారు స్వీకరిస్తున్నారు. జాతీయ స్థాయి క్రీడలకు ఎందరో పిల్లల్ని పంపిన మధ్యుడి పాఠశాల జాతీయ స్థాయిలో అనేక క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ బాలికల్లో ప్రత్యేకంగా గౌరవ వందనాన్ని అందిస్తున్నారు. మధ్యన పిల్లలు చూడ చక్కనైన తెలుపు రంగు దుస్తుల్లో శౌర్యానికి గుర్తైన ఎరుపు రంగును భావించి చక్కటి మార్చిని అందిస్తున్నారు మంచి విద్యార్థులు. అన్ని వ్యవసాయ ప్రధానమైన గ్రామాలు దాన్ని పెట్టి కబడ్డీకి పెట్టింది పేరు. ఎందరో కబడ్డీ క్రీడాకారులను చేత క్రీడాకారులను అందించిన గ్రామం చెప్పై చాలా మంది పీటీలు కూడా చెప్పి నుంచి క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు తర్వాత వచ్చినట్టు సూర్య మంచి మార్చింగ్ వందన సమస్యలు వేస్తున్నారు. ప్రియతమ ఎమ్మెల్యే గారికి మంచి కలర్ఫుల్ మార్చింగ్ వేస్తున్నారు ఎమ్మెల్యే గారికి. తర్వాత లాస్ట్ బట్ లీస్ట్ మా బస్కి వచ్చేసి పాఠశాలలు ఈ క్రీడలకు బస్ అయ్యారు. క్షత్రియ యాజమాన్యానికి సిన్సియర్ సయ్యూర్ కొద్దిగా చెప్పలేదు. ఎంతో చక్కటి మార్చిని అందజేస్తున్నారు క్షత్రియ విద్యార్థులు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తిరిగి డైనమిక్ లీడర్ శ్రీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ శ్రీనివాస్ అన్న గారు, అలాగే అల్జపూర్ గురించాల ఓడుతామా గెలుగుతామా ముఖ్యం కాదు. సో గేమ్స్ వల్ల పిల్లోడు రకరకాల స్కిల్స్ నేర్చుకోవడం జరుగుతుంది. లైఫ్కి సంబంధించిన స్కిల్స్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సార్ గమనించాలి, ఈరోజు ఎన్ని చదువులు చదివినా కూడా మనకు
రెడీ మండల స్థాయి క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి వేదిక మీద ఉన్నటువంటి మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఈనాడు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. వారికి పైడి రాకేష్ రెడ్డి గారికి, గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారికి, అలాగే ఈ టోర్నమెంట్ కన్వీనర్ హెచ్ఎం మేడం గారికి, అలాగే ఈ పోటీలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరిమణి నా సోదర సదానంద గారి యొక్క శ్రీమతి చేతన గారు, ఆర్మూర్ ప్రాంతానికే గర్వకారణంగా ఈరోజు అసెంబ్లీలో తన యొక్క వాగ్దాటితోని యావత్ తెలంగాణనే కాదు తెలుగు జాతిలో మొత్తంగా కూడా ఒక పర్మనెంట్ స్థానాన్ని సంపాదించినటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే మా యొక్క సోదరులు శ్రీ రాకేష్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో లోకల్గా అందరు టీచర్లతోని, విద్యార్థులతోని, టీచర్స్ యూనియన్స్తోని చాలా కలుపుకోలుకుంటూ అందరిని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రాంతంలో గత అనేక సంవత్సరాలుగా మరి ఎంఈఓగా సేవలు అందిస్తున్న నా సోదరుడు రాజా గంగారాం గారు, చాలా మంది ఉన్నారు, మోహన్ రెడ్డి తదితరులందరూ కూడా ఉన్నారు. ఇందులో ఒక్క పేరు తీసుకోవాలి నేను. మేము చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నాం. మల్లేష్ కావచ్చు, నాగమణి గారు కావచ్చు, లేకుంటే లింబగౌడ్ కావచ్చు, లేకుంటే గంగాధర్ కావచ్చు, ఇట్లా జక్రాన్పల్లి, తొర్లికొండ, ఆర్మూర్, పిప్రి ప్రాంతాల నుంచి కలిసి పెరిగి మేము ఆడుకునేవాళ్ళం. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఆ హై స్కూల్ గ్రౌండ్, జావేద్ భాయ్, హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కూడా గుర్తుకొస్తా ఉన్నారు. ఆర్మూర్ అంటేనే చాలా ఫేమస్, పాపులర్ హాకీకి, దాని తర్వాత వాలీబాల్కి, ప్రత్యేకంగా తొర్లికొండ, జగరాన్పల్లి వాలీబాల్కి ఇంకా మంచి పేరు ఉన్నటువంటి కాలం. సో ఆ రోజులని కూడా గుర్తుకొస్తా ఉన్నాం. మీకు అందరికి కూడాను, పిల్లలందరికి కూడా శుభాశిస్సులు తెలుపు. ఈరోజు భారతదేశం ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా చిన్న దేశంతో కూడా పోటీ పరిస్థితి లేకుండా ఉండేటువంటి పరిస్థితి నౌ జస్ట్ బిగన్. ఇప్పుడే కొద్దిగా మొదలైంది. ఈ దేశ పౌరుల్లోని పిల్లల్లో ఈ యొక్క టాలెంట్, నిగూఢంగా ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇవాళ 29th ఆగస్టు డేట్. భారతదేశానికి వన్డే తెచ్చినటువంటి పేరు మేజర్ ధ్యాన్ చంద్, హాకీ క్రీడాకారుడు. సుమారు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో 400 పైగా హాకీ గోల్స్ చేసి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం. అందరూ డాక్టర్లు కాలేరు, అందరూ ఇంజనీర్లు కాలేరు, అందరూ ఆర్టిస్ట్ కాలేరు, సిఎల్ కాలేరు. కానీ ఈ దేశం ఏదో ఒక వృత్తిలో మంచి పేరు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దాంట్లో మీరందరూ కూడా ఏదో ఒక టాలెంట్ గుర్తించండి. ఇవాళ వినోద్ కామ్లీ మీరు పేరు విని ఉంటారు, క్రికెట్ పీటీస్ అందరు కూడా. ఆయన బాంబేలో స్లమ్ లో పుట్టినాడు. బాంబే గుడిసెల్లో ప్రపంచంలో, ఏషియాలో నంబర్ 1 గుడిసె స్లమ్స్ అంటే బాంబే. అటువంటి స్లమ్ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక వినోద్ కామ్లీ ఆయనకున్నటువంటి పేదరికాన్ని పక్కకు పెట్టి రబ్బర్ బాల్ తో ఆ గ్రౌండ్ లో బాల్ అందించేటువంటి అలవాటుతోని ఆ గ్రౌండ్ కు అంకితమై ప్రాక్టీస్ చేయడం కారణంగా ఆ టాలెంట్ గుర్తించే వాళ్ళు ఆయన పికప్ చేయడం జరిగింది. వారి యొక్క ఆవేదన, గల్ఫ్ ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ఒక ప్రజల కష్టాలు చూసి, ఆ మాటలు విని, తాను అక్కడ తిరిగి ఆ అవస్థలు చూసిన తర్వాత ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఒక అకుంఠిత దీక్షతో ఆ మాటలు చలించి ఈ ప్రాంతానికి ఇప్పుడు చెప్తా ఉన్నారు 250 కోట్ల యొక్క ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అంకాపూర్ వద్ద వస్తుంది. చాలా సంతోషం. ధన్యవాదాలు రాకేష్ రెడ్డి గారు. అలాగే మన ప్రాంతం ఆర్మూర్లో హౌసింగ్ బోర్డ్ పక్కన ఉన్నటువంటి యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా కూడా ప్రయత్నం చేసి ఇక్కడి దంత సోదరులందరూ కూడా కష్టపడి ప్రయత్నం చేసే కారణంగా ఆ ప్రాంతంలో లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 54 ఎకరాలు
చర్మకారుల కోసం వృత్తిని నైపుణ్యం పెంచడానికి మండల అంతర్ పాఠశాల గ్రామీణ క్రీడల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరియు ముఖ్యంగా శ్రీమతి చేతన కుమార్ గారు కన్వీనర్ గారు, శ్రీ లక్ష్మీనరసింహ గారు కో కన్వీనర్, శ్రీ పి రాజగంగారం గారు ఎంఈఓ, మరియు నేను రాజకీయాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రావడానికి స్ఫూర్తి ప్రదాత, ఒక నిజాయితీ గల వ్యక్తిత్వం, దానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ ఆర్మూర్ ప్రాంతంలో మేము చూస్తున్నప్పటి నుంచి ఎటువంటి ఒక మరక లేకుండా ఇన్ని సంవత్సరాలు అంటే సుమారు భారతీయ జనతా పార్టీ మొక్క విత్తనం పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చెట్టుకు నీళ్లు పోస్తూ పెంచిన మా అల్జాపూర్ సీనన్న గారికి ప్రత్యేకంగా, మరియు అల్జాపూర్ గంగాధర్ గారు, అల్జాపూర్ దేవేందర్ గారు, మోహన్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గౌడ్ గారు, మల్లేశ్వర్ గారు, అందరు ఉపాధ్యాయ సంఘ నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ నాయకులు, అందరు పీడీ సార్లు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, మరియు క్రీడాకారులు, క్రీడాభిమానులు, వివిధ మరియు ముఖ్యంగా ఈరోజు ఇట్లాంటి ప్రోటోకాల్ క్రీడోత్సవాలకు కావచ్చు, గవర్నమెంట్ తరఫు ఏ కార్యక్రమం కావచ్చు, ఇంతటి అత్యున్నత గౌరవం ఇచ్చి ఎమ్మెల్యే అనే పదం తగిలించిన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నా యొక్క పాదాభివందనాలు. ముఖ్యంగా మీరు మాట్లాడాల్సినంత మాట్లాడారు, నేను మాట్లాడే విధానం వేరే ఉంటుంది. నేను ప్రత్యేకంగా క్రీడల గురించి వచ్చాను, కానీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో శాసనసభ్యులుగా మీ అందరికీ క్షమాపణ చెప్పడానికి వచ్చాను. మరి సిగ్గుతో తలదించుకొని శాసనసభ్యులకు తలవేసుకొని చెప్తున్నానమ్మా, మీకు కనీసంగా బాత్రూములు కట్టిపించలేని దరిద్రమైన పరిస్థితి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఏమైనా చెప్తాడు అవన్నీ చెప్పండి. మంటల బాత్రూమ్లు, శుభ్రాల క్లాస్ రూమ్స్లు, చేతుల రేట్ల రూమ్లు, ప్రతి ఒక్కరు మీరు నేర్చుకున్నారు. స్టేజ్ల మీద ఎక్కడని ఇట్లా చెప్పుడు అట్లా చెప్పు. ఈ అమ్మాయి రాష్ట్రం చల్లదు. ఆడుంటాడు ఒకడు విద్యాశాఖ కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్, ఎప్పుడు ఏం పైరవి చేసుకోవాలా, ప్రమోషన్లో పోవాలా, పక్క సెక్షన్లో పోవాలా. ఆ విద్యాశాఖ మంత్రి కూడా ఒకడు, ఆడికి ఇష్టం కూడా తిన్నారు కమిషన్ ఎక్కడ రావాలి, ఏదైనా రెవెన్యూ వస్తే బాగుంటుంది, ఎక్సైజ్ వస్తే బాగుంటుందని. ఇక టీచర్ ఇంటికి దగ్గర ఏదున్నది, మా పిల్లల దగ్గర ఏదున్నది. నేను మొన్న అన్నారు ఎవరు వస్తే ఆ సూచన వచ్చింది, ఆ సూచన మీ ఇంటి దగ్గర కట్టిపోతాం స్కూల్ అని చెప్పింది. ఇంకేం స్కూల్ దగ్గర మీరెట్టు పోతారు. ఇక పిఆర్టీ నాయకులు, ఇలా యూనియన్లు, ఏ డిపార్ట్మెంట్ అయినా అది తప్పులేదు సార్, నాకు ఇది కావాలి. ఇంకా నీళ్ళ గురించి అడుగులేదు. టీచర్ యూనియన్ల కన్నా వాళ్ళు ఏమైనా డిమాండ్ వాళ్ళు, పిఆర్టీ యూనియన్ వాళ్ళు డిమాండ్ వాళ్ళు, రాజకీయ నాయకుల డిమాండ్ మేము నాకు కూడా ప్లాట్ కావాలని తిరుగుతున్నారు హైదరాబాద్లో. ఏమైనా ఒక్కొక్కరికి 100 కోట్లు ప్లాట్ కావాలట. ఇది ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ రాజకీయం. ఆడబిడ్డలకు పాత్ర ఉంది, ఒక్కరికి సిగ్గు లేదు సారండి. ఇప్పుడు ఎవరు అన్నారు మంచి ఆటలు ఉంటే మంచి మంచి రాజకీయ వ్యవస్థ లేకపోతే కానీ ఉంటే ఏం పాలం, మంచి ఆరోగ్యం ఉంటే ఏం పాలం, మంచి అలవాట్లు ఉంటే ఏం పాలం. ఫస్ట్ మంచి రాజకీయ వ్యవస్థ కావాలి.
మంచి రాజకీయ నాయకుని ఎన్నుకోవాలి. దేనికి ఎంత బడ్జెట్ ఊరుకున్నామో తెలియని ఆర్థిక శాఖ మంత్రి, విద్యకు గత ప్రభుత్వం అన్నారు, అప్పుడేమో దొరల ప్రభుత్వం అన్నారు, ఫామ్ హౌస్ ప్రభుత్వం అన్నారు, వాళ్ళకని ఇంకా తగ్గించేది ప్రభుత్వం వచ్చినాక. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. విద్యనే లేనప్పుడు ఏముంటది దేశంలో? మరి చరిత్ర తెలియదు, సంస్కారం తెలియదు, దేశం తెలియదు, ఏమీ తెలియకుండా వాళ్ళ అట్లాంటి కనీస పరిస్థితులు లేకుండా ఇప్పుడున్న అన్ని స్కూళ్ళు, అంకాపూర్ స్కూళ్ళు వచ్చారు, చేపూర్ స్కూళ్ళు వచ్చారు, సుర్బాద్ స్కూళ్ళు వచ్చారు, ప్రతి స్కూల్ శివలు అట్టిపోయిన తెలంగాణ. ఉన్నవారి బిడ్డల గురించి ఆలోచించే తెలంగాణ. ఒక్కరు లేరు మా బిడ్డలు ఇక్కడ, ఒక్కరు లేరు మా బిడ్డలు. ముఖ్యంగా తల్లి ఆడబిడ్డలకు తలదించుకొని క్షమాపణ చెబుతున్నా. మీకు కనీస అవసరం తీర్చుకోవాలని ప్రభుత్వంలో ఉన్నాం. అట్లాంటి వ్యవస్థ ఉన్నది. ముఖ్యంగా సోదరుడు చెప్పినట్టు మోహన్ రెడ్డి నాటుకోలేదు. ఆ నాటుకోలేదు అతను ఒక హార్మోన్ని ప్రత్యేకంగా మొదల తెలంగాణ, మొదల ఇండియా. ఎక్కడ కనీస అవసరాలు లేకపోతే, కడుపులు వస్తే ఎక్కడ చదువుకొని ఎక్కడ ఉన్న చదువు చదువుతాం. బాత్రూంలో పోలేకపోతే, హైజెనిక్ సిస్టమ్ లేకపోతే, ఎక్కడ అనారోగ్యం, ఎక్కడ వైరస్ ఎక్కడికి వస్తుంది? ఒక్క బాత్రూంలో 100 మంది ఆడపిల్లలు పోతే ఎక్కడికి వెళ్ళి ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టిస్తారు. పిలిచి మాట్లాడుతున్నారు. ఎవ్వరేమనుకున్నా భయపడారు, ఎవ్వరేమనుకున్నా మోహపడరు. ముఖ్యంగా మీరందరూ టీచర్లు కావచ్చు, పీటీలు కావచ్చు, యూనియన్లు కావచ్చు, ఇట్లాంటి పెద్దలు కావచ్చు, మంచి సలహాలు ఇవ్వాలి. చెప్పారు మన ఐలాపురంలో గోడలు కూలిపోతున్నాయి, గోడలు పైకలు కూలిపోతున్నాయి, పిల్లర్లు సగమైంది. ఏమైంది? టీచర్లకు ఏమైంది, పీడీలకు ఏమైంది, ఎమ్మెల్యేలకు ఏమైంది, మంత్రులకు ఏమైంది, మీ యూనియన్లకు ఏమైంది అంటే దళిత బిడ్డలు ఉన్నారని. దాంట్లో పేదోడు బిడ్డలు ఉన్నారు, కూలిపోవాడు భర్తడు, మన బిడ్డ చైతన్య కాలేజీలు ఉన్నాడు. నా కొడుకేమో రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాడు. నేనెందుకు రావాలి? నా టీచర్ ఎందుకు రావాలని మీరెందుకు రారు అందరూ? అదే అది ఆవేదనతో తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినా. ఐలాపూర్ హాస్టల్కి చెప్పి అడిగాను, ముఖ్యమంత్రి గారు ఎవరున్నారు దళిత బిడ్డలు తప్ప అంటే అది 2,40,00,000 చేశారు. ఇప్పుడు 2,49,00,000 అడుగు పోరాడు న్యాయం పోయింది. నా బిల్డింగ్ అడ్డం కూడా పరిశీలిస్తారు అట్లా ఉంది. కానీ పేదరికి న్యాయం జరిగింది. మీరు కూడా మంచి మేధావులు, మంచి చదువుకున్న వాళ్ళు, 35 ఏళ్ళు సెక్యూరిటీ లైఫ్ మీద ఉద్యోగం 5 నుంచి 35 సంవత్సరాలు ఈ ప్రభుత్వం జీతపత్తాలు తెలుసు. కాబట్టి నీకు కేసు మాకు కదా. కానీ ఇప్పుడు అట్లా దయచేసి ఈ 5 ఏళ్ళు నాకు మంచి సహకారం అందించండి. మనమందరం అంత ఇంత కనీసం ప్రస్తుతం బతుకుతున్నాం. మన పిల్లలు కూడా మంచిగా ఉన్నారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్ళు మాత్రం మీరందరూ నాకు విద్యా వ్యవస్థ ప్రధానం, ఆరోగ్యం, విద్య. నిన్న ప్రచార హాస్పిటల్కి వెళ్ళాను, మన బస్ స్టాండ్కి వెళ్ళాను. ప్రజలైన ప్రాణం నేను వచ్చిందో లేదు. అధికారులు కూడా చెప్తున్నాను, ఏం చేసుకుంటారు? ఒక్కొక్కరు 7 కోట్ల అవినీతి సంబంధించాలి. కట్టాల ఇన్నిగానే కట్టాల ఏరికెళ్ళచ్చు కొడుకు ఆడు మామూలు 7 కోట్ల కట్టలకి నిజామాబాద్ పెడితే ఆ హైదరాబాద్ డైనింగ్ హాల్ కట్టించాను, స్టేజ్ ఇచ్చాను, క్లాస్ రూమ్లలో ఫ్యాన్లు, లైట్లు, కలర్స్ అండ్ ఇప్పుడు అడిషనల్ రూమ్లు ఇవన్నీ కట్టించాను. బాయ్స్ హై స్కూల్లో కూడా ఒక స్టేజ్ కట్టించింది. మినీ స్టేడియంలో మొత్తం గోడలు పెట్టి, గేట్లు పెట్టి సంగతి కూడా ఇవన్నీ నేను ఒక్కరిని ఇవ్వలేండి. మీ అందరి సహకారం కావాలి. సమాజంలో చదువుకున్నాడు, ఉద్యోగం ఉన్నాడు, మంచిగా భద్రత బతుకుతున్నాడు, ఈ పేదల బిడ్డల వద్ద మీరు దయచేసి మీ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను ఈ వేదిక ద్వారా, పిల్లలని కొద్దిగా సంస్కారం ఏర్పడి. ఈ మధ్యన ప్రతి ఒక్కట ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వాళ్ళ మీద ఆ చదువుకు బాగా అవరోధం. అది ఆ చదువుకు పెద్ద శత్రువు. అది రెండోది చదువుల పట్ల కూడా తల్లిదండ్రులుగా మీరు కని పడేసిన గవర్నమెంట్ స్కూళ్ళని కాకుండా వాళ్ళకి ఏమేమైతే ఈ మధ్యన ఈ డ్రగ్స్ అవుతున్నాయి, ఈ గంజాయి గ్రామాన విస్తరించింది. రాజకీయ వ్యవస్థ లేక వచ్చి నుంచి రోజు పుట్టిన ఆఫీసర్ ఇలా పొద్దుగల కూడా పుట్టింది. 5 ఏళ్ల బిడ్డ కళ్ళు తాగుతున్నది. అది రాకేష్ రెడ్డి పోయి కళ్ళు కంపౌండ్ చెక్ చేసే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల బిడ్డ ఎవరు నేర్పిండో, ఎవరి ప్రాంతం ఇట్లా తయారు చేసిండ్రో, ఒక్కొక్కరి పని చేస్తున్న కొడుకులారా మొత్తం దున్నిపోతా కొడుక ఒక్కొక్కరిని.
ఈ బిడ్డలను కాపాడుకుంటా, ఈ పేదలను కాపాడుకుంటున్న ఆరుమూరు నియోజకవర్గాన్ని మొత్తం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ఆటలన్నీ మీరందరూ గెలుపోవటంలకు అతీతంగా ఈరోజు గెలుపు రేపటి, ఈరోజు ఓటమి రేపటి గెలుపు కాబట్టి మంచి సంతోషంగా ఫ్రెండ్లీగా గేమ్స్ ఆడి అందరూ, ముఖ్యంగా అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, మీకు ప్రతిసారి ఏ అవసరం వచ్చినట్టు చెప్తూ, మీలో నన్ను చూసుకుంటూ, నేను కూడా పేదవాడిని కాబట్టి ఒకప్పుడు మీరు ఇప్పుడు నా పిల్లలకు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. చిన్నారులు వేదిక ముందుకు రావాలి. క్రీడా ప్రతిజ్ఞ, ఫ్లాగ్ బేరర్స్ మీరందరూ ముందుకు వచ్చి నిలబడాలా. ఫ్లాగ్ బేరర్స్ రూరల్ అంతర్ పాఠశాలల 2024-25 పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవ స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల యొక్క ఔన్నత్యమును పెంచుతూ కొంచెం వెనకకి రానా. రాకేష్ రెడ్డి గారికి మనము చప్పట్లతో మన అభినందనలు అందజేద్దాం. మన ప్రియతమ శాసన సభ్యులు డైనామిక్ లీడర్ గారు, అలాగే పెద్దలు శ్రీ రాజ్ గంగారాం సార్ గారు, మండల విద్యాధికారి, తర్వాత మేడం తర్వాత పెద్దలు పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు శ్రీ, తర్వాత పెద్దలు శ్రీ వెంకటేశ్వర గౌడ్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిఆర్టీయు, మా ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించారు. తర్వాత పెద్దలు ఎస్జిఎఫ్ సెక్రటరీ శ్రీమతి నాగమణి మేడం గారికి ఆత్మీయ ఇప్పుడు డిక్లరేషన్ ఆఫ్ ద మీట్. ఆర్మూర్ మండల్ రూరల్ టోర్నమెంట్ 2024-25 ఓపెన్ ప్రైజ్ అందుకుంటున్నారు. మిగతా పిల్లలందరూ చప్పట్లతో వాళ్ళని అభినందించాలా, ఎందుకంటే ఈ ప్రైజ్ చాలా అపురూపం, అమూల్యం. వాళ్ళు చక్కగా కష్టపడ్డారు. విజయ్ సార్ మీరు రండి, మీరు ఉండండి ఇక్కడ. పీటీ సార్, అలాగే గౌట్ సెక్టార్ లో కన్సోలేషన్ ప్రైజ్ గోస్ టు జెడ్పీహెచ్ఎస్ కోమన్పల్లి. ముందటికి రండి, అట్లనే చిన్నయ్య సార్ రండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ గోస్ టు, అందరు మా పేరు చెప్తే మంచిగా ఉంటుండే అని లోపల వెయిట్ చేస్తున్నారు పిల్లలు. అని ఫస్ట్ ప్రైజ్ మాకు మాకు అని అందరు మనసులో అనుకుంటున్నారు. నిజంగా యాక్చువల్గా ప్రైవేట్ బాల్